హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి చేతులకు పెట్టుకోవడానికి, అదేవిధంగా హెయిర్కి అప్లై చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ గోరింటాకు మిక్సీకి వేసేటప్పుడు ఏమేమి వేసుకోవాలి అనేది చెప్తాను చూడండి. చాలా సింపుల్ అండి. ఇంట్లో దొరికే వాటితోనే గోరింటాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే కదండి. గోరింటాకు మిక్సీకి వేసేటువంటి క్లిప్ అయితే డిలీట్ అయిపోయిందండి అనుకోకుండా. సో మిక్సీకి వేసిన తర్వాతనే నేను ఇది ఏమేమి ఇందులో యాడ్ చేశాను అనేది మీతో చెప్తాను చూడండి. ఏమీ వేయలేదండి, ఓన్లీ నిమ్మరసం మాత్రమే యాడ్ చేశాను. నేను చేతికి పెట్టిన తర్వాత రిమైనింగ్ గోరింటాకు ఏదైతే ఉందో అది నేను హెయిర్కి అప్లై చేసుకుంటానండి. జుట్టు నల్లగా ఒత్తుగా జంపుగా పెరుగుతుందండి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ తెలియని వాళ్ళ కోసమని మళ్ళీ నేను ఈ టిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను. అదిగాక మన కమెంట్స్లో అడుగుతున్నారండి, హెయిర్కి అప్లై చేసుకునేది చూపించండి అక్క గోరింటాకుతో అని చెప్పేసి. సో గోరింటాకు మిక్సీకి వేసేటప్పుడు నిమ్మరసం మాత్రమే వేసానండి. నేను ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు డాండ్రఫ్ ఉన్నట్లయితే కొద్దిగా మజ్జిగ వేసుకోండి, సరిపోతుంది. డాండ్రఫ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దురదలుగా ఉండి డాండ్రఫ్ ఉంటుంది కదండి, చుండ్రు, దానికి కొద్దిగా మజ్జిగ, కొద్దిగా నిమ్మరసం రెండు వేసుకోండి. డాండ్రఫ్ లేని వాళ్ళైతే ఓన్లీ నిమ్మరసం మాత్రమే వేసుకోండి. ఇది మొత్తం జుట్టు కుదుల నుంచి మొత్తం జుట్టు ఎంత జంపు ఉంటుందో అంతా కూడా బాగా అప్లై చేసి కొప్పు కట్టేసుకొని 2 గంటల సేపు, ఖచ్చితంగా 2 గంటల సేపు ఉండాలండి. 2 గంటల తర్వాత మనము ఎక్కువ హాట్గా ఉండే వాటర్తో కాకుండా మైల్డ్గా, అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉండే వాటర్తోనే తలస్నానం చేస్తేనే మనకు 100% బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇది కొద్దిగా తీసుకొని మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి, ఎక్కడా గ్యాప్ లేకుండా. ఆ తర్వాత కొప్పు కడతాం కదండి బన్ను వెనకల, ఆ విధంగా కట్టేసి 2 గంటల సేపు ఉంచుకున్న తర్వాత మైల్డ్ షాంపూ, ఏదో ఒక షాంపూతో మనము తలస్నానం చేయొచ్చు. కానీ ఎక్కువ హాట్గా ఉంటుందండి వాటర్ తలస్నానం చేసేటప్పుడు మనం ఇది అప్లై చేసుకున్నప్పుడు. దీనివల్ల మనకు హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు, అదేవిధంగా హెయిర్కి పెట్టుకోవచ్చు. బాడీలో ఉన్నటువంటి హీట్ అయితే తగ్గుతుందండి. ఊడిన జుట్టు దగ్గర మళ్ళీ కొత్త జుట్టు వస్తుంది. అదేవిధంగా మనకు జుట్టు బాగా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. వారానికి 2 సార్లు అప్లై చేసుకోవాలండి. బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో లవ్ యూ ఆల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.